సార్ భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ గారు రిజైన్ చేసిన తర్వాత కొన్ని చర్చలు ఇప్పుడు ఆయన ప్లేస్ లో ఎవరొస్తారని చెప్పేసి జరుగుతున్నాయి సార్. అందులో ముఖ్యంగా మేజర్‌గా మెగాస్టార్ చిరంజీవి గారి పేరు ప్రముఖంగా అయితే వినిపిస్తుంది సార్. అంటే చిరంజీవి గారిని అటు ఉపరాష్ట్రపతిగా చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఆ వార్తలైతే వస్తున్నాయి. అంటే రీసెంట్‌గా ఆయన్ని గవర్నర్‌గా కూడా చేయబోతున్నట్టు వార్తలొచ్చాయి కాబట్టి కానీ అవి ఫేక్ అని తెలిసిపోయాయి. మరి ఇప్పుడు ఈ న్యూస్‌లో నిజమెంతుంది? అండ్ ఇంకో వెర్షన్ కూడా వినిపిస్తుంది. అదేంటంటే చంద్రబాబు నాయుడు గారి ఉపరాష్ట్రపతిగా మారి ఇక్కడ లోకేష్ గారిని ఆంధ్రప్రదేశ్ సీఎంగా చేయబోతున్నారంటూ కొన్ని కథనాలు కూడా వస్తున్నాయి. సో మరి దీంట్లో నిజమేంటుంది? ఈ 2 రకాల వార్తలు ప్రసారంలో ఉన్నాయి గదా! మరి దీంట్లో ఏది వాస్తవం ఉంది సార్? మీరేం చెప్తారు? ప్రధానంగా 4 వెర్షన్‌లు నా దృష్టికొచ్చాయి. ఆహ్, అవి నేను చెప్తాను. చెప్పక ముందేందంటే 'జగదీప్ ధన్‌ఖడ్' అసాధారణంగా 2 ఏళ్ళు ఇంకా ఆయన టైమ్ ఉండంగానే ఆయన రిజైన్ చేశాడు. ఆయన 74 ఏళ్ళు ఆరోగ్యం బాలేదు అనే కారణాలతో, వ్యక్తిగత కారణాలతో రిజైన్ చేస్తున్నట్టుగా ఆయన లెటర్ ఇచ్చాడు. ద్రౌపది ముర్ముకి మండే ఇచ్చాడు. ఇది కూడా 67 ఆర్టికల్ ప్రకారం, కాన్స్టిట్యూషన్ ప్రకారం ఆయన రిజైన్ చేస్తున్నట్టు ఇచ్చాడు. నిజానికి ఆయన 2022 ఆగస్టులో ఆయన ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. సో 2027 వరకు ఆయన టెన్యూర్ ఉంది. ఆయన ఆయన ఇప్పుడే రిజైన్ చేశారు. ఎందుకు రిజైన్ చేశారు అనేది పెద్ద ప్రశ్న, పజిల్ గానే ఉంది. అయితే ఆయన స్థానంలో వీళ్ళ రాజకీయ ఆహ్, ఆహ్, దృష్టి పెట్టుకొని రాజకీయాలు దృష్టి పెట్టుకొని తమకి కావాల్సిన వ్యక్తిని అక్కడ పెట్టాలనేది వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. సో దీనికి ఇప్పుడేందంటే ఒకటి ఆహ్, ఈయన ఎన్నుకునే పద్ధతి ఎలా ఉంటది ఉపరాష్ట్రపతి అంటే మన కాన్స్టిట్యూషన్‌లో ఆర్టికల్ 63 నుంచి 71 వరకు ఉపరాష్ట్రపతి ఎన్నికల గురించి చెప్తుంది. అట్లాగే ఉపరాష్ట్రపతి ఎన్నికల నియమావళి 1974లో వచ్చింది. దాన్ని బట్టి ఈసీ రెడీ చేస్తుంది. మనకి పార్లమెంట్‌లో ఉండే ఉభయ సభలు, లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో కూడుకున్న ఒక ఎలక్ట్రో ఎలక్టరేట్ ఫార్మ్ అవుతుంది. ఎలక్టరల్ కాలేజ్ అంటారు. ఎలక్టరల్ కాలేజ్ ఫార్మ్ అవుతుంది. దాంట్లో సింగిల్ ట్రాన్స్‌ఫరబుల్ ఓట్ ద్వారా, సీక్రెట్ బ్యాలెట్ ద్వారా ఈయన్ని ఎన్నుకుంటారన్నమాట. ఇందులో ఎవరు కూడా ప్రభుత్వ పదవుల్లో గాని ఎటువంటి దీంట్లో ఉండకూడదు. ఉంటే వాళ్ళకి ఓటింగ్ రైట్ ఉండదు. సో ఎప్పుడైనా ఉపరాష్ట్రపతి ఎవరైనా కూడా రాజ్యసభకి చైర్మన్‌గా కూడా చైర్‌పర్సన్‌గా కూడా ఆయన లేదా ఆమె ఆహ్, వ్యవహరిస్తారు. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. రాజ్యసభకి చైర్‌పర్సన్‌గా ఉండాలంటే వాళ్ళకి ఒకటి పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ మీద పట్టుండాలి. 2 హిందీ, ఇంగ్లీష్ బాగా వచ్చి ఉండాలి. కమాండింగ్ పవర్ ఉండాలి. సో ఇది మన వెంకయ్య నాయుడు సమర్థవంతంగా చేయగలిగాడు. ఇప్పుడు అలాంటి సమర్థవంతులు ఎవరున్నారు అనేది ఒకటి. రెండోది లాయల్టీ ఇంపార్టెంట్. ఎందుకంటే రాజ్యసభలో అనేక బిల్లులు వెళ్తాయి. లోక్‌సభలో ఉన్నంత బలం రాజ్యసభలో ఎన్‌డీఏకి లేదు. కాబట్టి రాజ్యసభ చైర్‌పర్సన్ చాలా స్ట్రాంగ్ లాయల్‌గా బీజేపీకి ఉండాలి. బిల్లులు అనేకం వాళ్ళు అనుకున్న బిల్లులు పాస్ అవ్వాలి. సో ఈ క్వాలిటీస్ అన్ని చూసి అక్కడ పెడతారు. ఈ క్వాలిటీస్ ఉన్నోళ్ళు ఎవరెవరంటే ప్రధానంగా ఇప్పుడు నలుగురు పేర్ల మీద చర్చ జరుగుతుంది. ఒకటి నితీష్ కుమార్. నితీష్ కుమార్‌ని ఉపరాష్ట్రపతి చేయబోతున్నారని ఆర్‌జేడీ అక్కడ ఆల్రెడీ ఆరోపిస్తుంది. బీహార్‌లో దీని మీద ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది. ఇటు నితీష్ కుమార్ తరపున ఏమో ఖండిస్తున్నారు. అవన్నీ లేవని. సో అది ఒకటి. రెండవది కేసీఆర్‌ని ఉపరాష్ట్రపతి చేయబోతున్నారని, బీఆర్ఎస్ బీజేపీలకి కలిపిపోతున్నారని కాంగ్రెస్ సోషల్ మీడియా ఒక వార్తని స్ప్రెడ్ చేస్తుంది. కవిత వ్యతిరేకించింది కాబట్టి కవితని బయట పెట్టారని. సో బీఆర్ఎస్ బీజేపీలకి విలీనం అయిపోయి కేసీఆర్‌ని ఉపరాష్ట్రపతిని చేసి తర్వాత కేసీఆర్‌ని రాష్ట్రపతిని కూడా చేయబోతున్నారు. అదే ఆయన గోల్, జీవిత ఆశయం రాష్ట్రపతిగా ఆయన రిటైర్డ్ అవ్వాలి అనేది ఒక వార్త వినిపిస్తుంది. మూడో వార్త చంద్రబాబు ఉపరాష్ట్రపతి అయ్యి తర్వాత చంద్రబాబు రాష్ట్రపతి అవుతాడు. ఈ లోపల ఆయన ఉపరాష్ట్రపతిగా ఉంటే ఢిల్లీలో ఆయనకి పలుకుబడి గాని ఇవన్నీ స్ట్రాంగ్‌గా ఉంటాయి. ఇప్పుడైతే ఈజీగా లోకేష్‌ని సీఎం చేసేయొచ్చు. ఇప్పటి నుంచి లోకేష్‌కి సీఎంగా కూడా పట్టొస్తుంది. ప్రజల్లో కూడా సీఎంగా అలవాటవుతాడు. 2029 జగన్ ఎదుర్కోవడంటే లోకేష్ సీఎం ఇప్పుడే అయితే అప్పుడు ఈజీ అవుతుంది. తను యాక్టివ్‌గా ఉన్నప్పుడే కొడుకుని సీఎంగా పెడితే ఇబ్బంది ఉండదు అనేది ఒక వర్షన్. దీనికి పవన్ కళ్యాణ్‌ని కూడా ఒప్పించారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ లోకేష్ సీఎం అయితే ఒప్పుకోడని ఒక వార్త వైరల్ అవుతుంది. కానీ పవన్ కళ్యాణ్ కూడా మోడీ చెప్తే పవన్ కళ్యాణ్ వినకపోయేదేం లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా ఒప్పించారు దీనికి. తను డిప్యూటీ సీఎంగా తన రోల్ తనకు ఉంటది కాబట్టి ఇబ్బంది ఉండదు అనేది ఒక వర్షన్.
ఇంకా 4వ వెర్షను లేదు లేదు ఇవన్నీ కాదు, చిరంజీవిని డిప్యూటీ మన వైస్ ప్రెసిడెంట్ చేస్తారు. ఎందుకంటే గతంలో మొన్న దీపావళికి కూడా కిషన్ రెడ్డికి ఢిల్లీలో ఇచ్చినప్పుడు చిరంజీవి వెళ్ళాడు. కాబట్టి చిరంజీవిని చేయగలిగితే కాపు ఓట్ బ్యాంక్ అంతా 2 రాష్ట్రాల్లో బలంగా ఉంటది. ఇక్కడ ముఖ్యంగా తెలంగాణలో చిరంజీవి మార్కెట్ బావుంది. కాబట్టి చిరంజీవిని చెయ్యాలి. అందుకనే చిరంజీవి వేరే సినిమాల్ని ఇప్పటివరకు కన్ఫర్మ్‌గా ఒప్పుకోవట్లేదు. సో, గవర్నర్ ఇచ్చారు గానీ, గవర్నర్ వద్దన్నారు చిరంజీవి. ఉపరాష్ట్రపతి అయితే నెక్స్ట్ రాష్ట్రపతి అయ్యే అవకాశాలుంటది. అనేది ఆ స్థాయిలో గాని వెళ్తే సినిమాలను కూడా త్యాగం చేద్దామన్న మూడ్‌లో ఉన్నాడు చిరంజీవి అనేది ఒక వెర్షన్. ఎందుకంటే ఆ స్థాయికి గాని వెళ్తే పవన్ కళ్యాణ్ రోల్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. నేషనల్ వైడ్ కూడా పవన్ కళ్యాణ్ యూజ్ చేసుకోవచ్చు అని బీజేపీ కూడా భావిస్తున్నట్టుగా చెప్తున్నారు. రెండోది చంద్రబాబు కూడా దీనికి హెల్ప్ చేస్తానని చెప్పాడని చెప్తున్నారు. ఎందుకంటే చంద్రబాబుకి రాష్ట్రం వదిలి వెళ్ళే ఇది లేదు. ఎందుకంటే రాష్ట్రాన్ని వదిలి ఆయన ఉపరాష్ట్రపతి అయితే ఇంక రాజకీయాలు చేయలేడు. లోకేష్ ఒక్కడే రాజకీయాల్ని ఎదుర్కోవడం కష్టమవుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా డిపెండబుల్ కాదు. ఆయన ఎప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షంలాగా ఎప్పుడు బిహేవ్ చేస్తాడో ఎవరికీ తెలీదు. చంద్రబాబు అయితేనే ఆయన్ని డీల్ చేయగలడు. అట్లాగే జగన్ కూడా లోకేష్‌ని డీల్ చేయడం వేరు, చంద్రబాబుని డీల్ చేయడం వేరు. కాబట్టి ఆహ్, చంద్రబాబుకి ఆ ఇంట్రెస్ట్ లేదు. చిరంజీవికే చంద్రబాబు ఓటు కూడా పడుతుంది అనేది ఒక వెర్షన్. దీన్ని వ్యతిరేకించేవాళ్ళేమో చిరంజీవికి సినిమాలు వదిలేసి రాజకీయాల్లోకి వెళ్ళాలని లేదు. ఆయనకు ఉపరాష్ట్రపతి అంత టాలెంట్ కూడా లేదు. ఆయనకి పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ మీద అంత అండర్‌స్టాండింగ్ లేదు. తర్వాత ఆయనకి హిందీ, ఇంగ్లీషు ఫ్లూయెంట్‌గా కూడా కష్టము. డీల్ చేయడం కష్టమవుతుంది. ఆయనకి అందరూ కూడా పరిచయాలు లేవు. అట్లా అనుకున్నప్పుడు చంద్రబాబు, నితీషు, కేసీఆర్ వీళ్ళు చిరంజీవి కంటే కూడా ముగ్గురు కూడా సమర్థులు. ముగ్గురు కూడా భాషలు మాట్లాడగలుగుతారు. సో, ప్రొసీడింగ్స్ తెలుసు. వాళ్ళు సమర్థులు తప్ప ఈయన సమర్థత అంత ఇబ్బంది ఉంది. కాబట్టి లాయల్టీ వరకి లాయల్‌గా ఉండొచ్చేమో గానీ బీజేపీకి దీన్నంతా డీల్ చేయాలంటే సమర్థత కూడా అవసరం అన్న యాంగిల్ కూడా ఒకటి వినపడుతుంది. సో, ఇవి కాకుండా ఇంకొంతమంది పేర్లున్నారు. అది రాజ్‌నాథ్ సింగ్ ఆయనకివ్వాలని. అంటే బీజేపీ స్ట్రాటజీ ఏందంటే కొంతమంది తమకు ఇబ్బంది కలుగుతారు అనుకున్నప్పుడు వాళ్ళకి ఇలాంటి పదవుల్లో కూర్చోబెట్టేస్తారు. ఇప్పుడు వెంకయ్య నాయుడుదంతే. వెంకయ్య నాయుడు యాక్టివ్‌గా రాజకీయాల్లో ఉన్నాడు. ఆయనకి ఇష్టం లేదు. ఆయన తీసుకెళ్ళి ఉపరాష్ట్రపతిని చేసేసారు బలవంతంగా. సో, ఆయన పొలిటికల్ కెరీర్ సమాప్తం అయిపోయింది. అలాగే నెక్స్ట్ ఆర్ఎస్ఎస్ రాజ్‌నాథ్ సింగ్‌ని గాని, లేకపోతే గడ్కారీని గాని పెట్టే అవకాశం నితిన్ గడ్కారీని గాని పీఎంగా సెలెక్ట్ చేసే అవకాశం ఉంది. అందుకని వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని ఉపరాష్ట్రపతిని చేసేస్తే కాంపిటీషన్ తగ్గుతుంది అనేది మోడీ ఆలోచిస్తున్నట్టుగా చెప్తున్నారు. అందుకని నితిన్ గడ్కరీని గాని, లేదా రాజ్‌నాథ్ సింగ్‌ని గాని పెట్టాలని. మరోవైపు ఏందంటే శశి థరూర్ ఈ మధ్య కాంగ్రెస్‌లో ఉన్నప్పటికీ బీజేపీకి అనుకూలంగా ఉన్నాడు. ప్రపంచవ్యాప్తంగా వెళ్లి పాకిస్తాన్‌కి యాంటీగా క్యాంపెయిన్ చేసొచ్చాడు. శశి థరూర్ అయితే ఆయనకి ఇంగ్లీష్ వచ్చు, హిందీ వచ్చు, పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ ఉంది, సమర్థవంతమైన నాయకుడు, ఇంటర్నేషనల్‌లో కూడా ఆయనకి పేరుంది. ఆయన్ని ఇద్దాము అనేది ఒక వెర్షన్‌గా చెప్తున్నారు. సో, ఇన్ని వెర్షన్ల మధ్య ఏది అవుతుంది? మామూలుగా అయితే 6 నెలల లోపల ఉపరాష్ట్రపతిని ఎన్నుకోవాల్సి ఉంటది. సో, అంతవరకు ఈయనే ఉంటారు. జగదీప్ ధన్‌ఖడ్డే ఉండే అవకాశం ఉంది ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే వరకు. సో, మరి ఈ 6 నెలల లోపల ఎవరిని ఎన్నుకుంటారనేది మనం చూడాలి. ఓకే సార్. థాంక్ యూ సో మచ్.